హే గైస్, ఇది లాస్ట్ టైం సోలారో దోశ ప్యాన్ రివ్యూ పెట్టాను కదా, ఇది దానిపైన అప్డేట్. ఆ రోజు యాక్చువల్లీ ఓపెన్ చేసేసి డైరెక్ట్ దోశ ప్యాన్ స్టవ్ మీద పెట్టేసి ఆనియన్ రుద్దేసి దోశ వేస్తాం. ఆయిల్ కూడా అప్లై చేయలేదు, మాకు తెలియదు అసలు సీజనింగ్ చేయాలని. మీరు అందరూ ఇచ్చిన సజెషన్స్ అన్నీ ఫాలో అయ్యి జస్ట్ ఆయిల్ వేసి ఆనియన్ పీసెస్ ఇంకా సాల్ట్ వేసి సాటే చేశాను అనమాట. ఆ ఆనియన్స్ తీసేసి ప్యాన్ని క్లాత్తో వైప్ చేసి ఇంకా అలా వదిలేసాను. తర్వాత నెక్స్ట్ డే అలాగా దోశ వేసుకున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఈ సీజనింగ్ ఒకసారి చేస్తే సరిపోద్ది, ఇంకా తర్వాత మనం ప్యాన్ని వాష్ చేసిన ఆయిల్ రాసి వదిలేయాలి. సేమ్ నాన్ స్టిక్ మీద ఎలా వస్తుందో అలానే వచ్చింది, ఎక్కడ అతుకుపోవడం అడుగంటడం అలా ఏం అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ క్రిస్పీగా చాలా బాగున్నాయి దోశలు. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి క్యాస్ట్ ఐరన్ సజెస్ట్ చేస్తారంట డాక్టర్స్, ఎంతో కొంత ఐరన్ బాడీలోకి వెళ్తూ ఉంటుందని చెప్పి. నాన్ స్టిక్ మంచిది కాదు కదా, సో ఎవెన్చువల్గా మేము కూడా 1 by 1 క్యాస్ట్ ఐరన్కి షిఫ్ట్ అవుతాము. మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయండి, సోలారో బ్రాండ్వి క్యాస్ట్ ఐరన్వే చాలా అఫోర్డబుల్గా అండ్ ఆల్సో మంచి రివ్యూస్తో ఉన్నాయి అమెజాన్లో. జస్ట్ చిన్న సీజనింగ్ చేయడం